వరల్డ్ కప్ గెలిచి ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా ఇప్పుడు టీ20 మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోతూ అభిమానులను నిరాశపరుస్తోంది. మొన్నటికి మొన్న పసికూన ఐర్లాండ్ చేతిలో 2 మ్యాచ్ల సిరీస్ కోల్పోయిన భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డ మీద కూడా అదే చెత్త ఆటను ఆడుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇప్పటిదాకా 4 మ్యాచ్లు ఆడితే కనీసం ఒక్కటంటే ఒక్క దాంట్లో కూడా గెలవలేకపోయింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్ లో మొదటి మ్యాచ్ వాన వల్ల రద్దవగా, రెండో మ్యాచ్ లో రవి బిష్నోయ్ బౌలింగ్ సరిగ్గా వేయకపోవడంతో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో మనోళ్లు ఈ సిరీస్ లో 0-1తో వెనుకబడ్డారు. ఇవాళ జరిగే మూడో మ్యాచ్ లోనైనా గెలవకపోతే కొత్త కెప్టెన్ అయ్యర్ మీద ఇంకా ప్రెజర్ పెరిగిపోతుంది. ఇలా టీమిండియా జట్టు వరుసగా ఓడిపోతూ ఉండటంతో టీం మేనేజ్మెంట్ ముందుగా జట్టు కూర్పు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సలహా ఇస్తున్నాడు. ప్రస్తుతం మన టీమిండియాలో ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్లు ఎక్కువైపోయారని, జట్టులో బ్యాలెన్స్ రావాలంటే కుడి చేతి వాట ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ను వెంటనే జట్టులోకి తీసుకోవాలని తెలిపారు. పాటిదార్ లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడికి అవకాశాలు ఇచ్చి చూడాలని, నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అతన్ని ఇప్పటి నుంచే జట్టులో ఆడిస్తే మంచిదని పఠాన్ చెప్పుకొచ్చాడు. ఇక రజత్ పాటిదార్ కి 32 ఏళ్లు వచ్చినా ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ టీ20లో ఆడే అవకాశం రాలేదు. కానీ డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా 106 ఇన్నింగ్స్ ఆడిన పాటిదార్ ఏకంగా 160.08 స్ట్రైక్ రేట్ తో 3389 పరుగులు చేశాడు. అంతేకాదు ఆర్సీబీ టీమ్ కి కెప్టెన్ గా ఉండి వరుసగా 2 సార్లు టైటిల్స్ కూడా గెలిపించాడు. ఇన్ని రికార్డులు ఉన్నా సరే అతనికి వయసు కొంచెం ఎక్కువైందనే ఒకే ఒక్క కారణంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇర్ఫాన్ పఠాన్ ఇచ్చిన సలహా విని మన టీం మేనేజ్మెంట్ రజత్ పాటిదార్ కి ఛాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.